రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకొని సోదాలు జరిపారు. తనిఖీల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును A1గా చేర్చింది. అలాగే A2గా జోగి వెంకటేశ్వరరావు పేరు కూడా చేర్చింది. వారితో పాటు ఎఫ్ఐఆర్లో అంబాపురం మండలం సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదివ్య, అలాగే 0 రిజిస్ట్రేషన్ వి నాగేశ్వరరావులు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పలు సెక్షన్ల కింద అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఈరోజు ఉదయం 5 గంటలకు చేరుకొని సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును A1గా చేర్చింది. అలాగే A2గా జోగి వెంకటేశ్వరరావు పేరు చేర్చింది. వారితో పాటు ఎఫ్ఐఆర్లో అంబాపురం మండలం సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్ రిజిస్ట్రార్ వి నాగేశ్వరరావులు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు అధికారులు. పలు సెక్షన్ల కింద అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు.